ఈరోజు ఈరోజైతే మనం వన్ వే అనోవా ప్రొసీజర్ అండ్ ఒక ఎగ్జాంపుల్ గురించి నేర్చుకుందాం. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి ఎంటర్ అయిద్దాం. వన్ వే అనోవా ప్రొసీజర్ స్టెప్ 1 ఏముంటుందంటే డిఫైన్ హైపోథెసిస్, నల్ హైపోథెసిస్ అండ్ ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ ఉంటుంది. నల్ హైపోథెసిస్ అంటే H0 μ1 ఈక్వల్ టు μ2 ఈక్వల్ టు μ3 ఈజ్ ఇన్ఫినిటీ టు ఈజ్ ఈక్వల్ టు μn వరకు తీసుకోవచ్చు. అదే ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ కంప్లీట్లీ ఆపోజిట్ టు నల్ హైపోథెసిస్. ఓకే, చూడండి. n1 ఈజ్ μ1 ఈజ్ నాట్ ఈక్వల్ టు μ2, μ2 నాట్ ఈక్వల్ టు μ3 ఈజ్ అప్ టు μn నాట్ ఈక్వల్ టు μn. ఓకే, అండ్ స్టెప్ 2 find the degree of freedom between and within and total. ఓకే, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ బిట్వీన్, విత్ ఇన్ అండ్ టోటల్, ఈ మూడిటికి మనమైతే ఫైండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ బిట్వీన్ ఈజ్ ఈక్వల్ టు k-1 అండ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ విత్ ఇన్ ఈజ్ ఈక్వల్ టు n-k. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ప్లస్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ బిట్వీన్. అంటే డిగ్రీ ఆఫ్ టోటల్ అంటే డిగ్రీ ఆఫ్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ బిట్వీన్ ప్లస్ డిగ్రీ ఆఫ్ టోటల్ విత్ ఇన్ ఈజ్ ఈక్వల్ టు, అది చేస్తే మనకు డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ టోటల్ అనేది వస్తుంది, n-1. ఓకే, దాని ఫార్ములా. అండ్ నెక్స్ట్ చూస్తే స్టెప్ 3 ఫైండ్ ఎఫ్ టెబ్లెటెడ్ వాల్యూ corresponding to degree of freedom between and within and alpha. ఆల్ఫా అనేది 0.05 దగ్గర మనం టెబ్లెటెడ్ వాల్యూని డిటెక్ట్ చేస్తాం. అండ్ స్టెప్ 4లో ఫైండ్ ద మీన్ ఆఫ్ ఆల్ శాంపుల్స్ ఇన్ ఈచ్ గ్రూప్ అండ్ మెయిన్ టోటల్. ఇది కేవలం ప్రొసీజర్. మనము ప్రాబ్లం చేసేటప్పుడు దీని గురించి క్లియర్గా చర్చించుకుందాం. ప్రొసీజర్ అన్నప్పుడు ఇంత రాస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ 5th స్టెప్ ఫైండ్ ద సమ్ ఆఫ్ స్క్వేర్ బిట్వీన్ అండ్ విత్ ఇన్. సమ్ ఆఫ్ స్క్వేర్ బిట్వీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ni ఇంటూ μi మైనస్ μ టోటల్ హోల్ స్క్వేర్. సమ్ ఆఫ్ స్క్వేర్ విత్ ఇన్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఇంటూ xi మైనస్ μi హోల్ స్క్వేర్. సమ్ ఆఫ్ స్క్వేర్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్ బిట్వీన్ ప్లస్ సమ్ ఆఫ్ స్క్వేర్ విత్ ఇన్. అండ్ 6th స్టెప్కి వచ్చేసరికి ఫైండ్ ద మెయిన్ స్క్వేర్ బిట్వీన్ అండ్ విత్ ఇన్. మెయిన్ స్క్వేర్ బిట్వీన్ ఈజ్ ఈక్వల్ టు SS బిట్వీన్ బై డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 1 అంటే ఏంది బిట్వీన్. MS విత్ ఇన్ ఈజ్ ఈక్వల్ టు SS సమ్ ఆఫ్ స్క్వేర్ విత్ ఇన్ బై డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ విత్ ఇన్. బిట్వీన్ ఉంటే బిట్వీన్ తీసుకో, విత్ ఇన్ ఉంటే విత్ ఇన్ తీసుకో. అండ్ 7th స్టెప్ ఎఫ్ వాల్యూ కనుక్కోవాలి. మెయిన్ స్క్వేర్ బిట్వీన్ బై మెయిన్ స్క్వేర్ విత్ ఇన్. ఇది ప్రొసీజర్. 7 స్టెప్స్ ఉంటాయి వన్ వే అనోవా ప్రొసీజర్. ఒక ప్రాబ్లం చూద్దాం. ఓకే, చూడండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. స్టూడెంట్ 1, 2, 3 అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్. ఓకే, ఇక్కడ గివెన్ k ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ గ్రూప్స్. ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? 1, 2, 3 గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం శాంపుల్స్ అయితేనేమో 9 శాంపుల్స్ ఉంటాయి. ఓకే, n ఈజ్ ఈక్వల్ టు 9 శాంపుల్స్. ఇప్పుడు దీన్ని n1, n2, n3గా తీసుకుందాం. అంటే ఇంగ్లీష్ని n1, మ్యాథ్స్ని n2 అండ్ సైన్స్ని n3గా తీసుకుంటే n1లో ఎన్ని గ్రూపులు ఉన్నాయి? 1, 2, 3. ఎన్ని శాంపుల్స్ ఉన్నాయి? నెంబర్ ఆఫ్ శాంపుల్స్ 3 ఉన్నాయి. అండ్ మ్యాథ్స్లో ఎన్ని శాంపుల్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. n3 అంటే సైన్స్లో ఎన్ని శాంపుల్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. టోటల్ శాంపుల్స్ ఎన్ని? 9. ఓకే, ఇలా తీసుకున్నాం. అండ్ జాగ్రత్తగా చూడండి.
స్టెప్ 1, డిఫైన్ హైపోథెసిస్. ఓకే, నల్ హైపోథెసిస్ H0 is mu1 equal to mu2 equal to mu3. Okay, and alternative hypothesis H1 is mu1 not equal to mu2 not equal to mu3, complete opposite to null hypothesis. స్టెప్ 2లో ఏది ఉంటుందంటే ఫైండ్ ద డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ బిట్వీన్ విత్ ఇన్ అండ్ టోటల్. ఈ మూడిటికి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ని కనుక్కోవాలి. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ బిట్వీన్ ఇజ్ ఈక్వల్ టు k-1. k-1 అంటే ఏంది? k-1 ఇజ్ ఈక్వల్ టు 3-1. k అంటే ఎంత? 3. ఓకే, ఇక్కడ చూడండి, k ఇజ్ ఈక్వల్ టు 3. సో 3-1 ఇజ్ ఈక్వల్ టు 2. డిఫరెంట్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ విత్ ఇన్ ఇజ్ ఈక్వల్ టు n-k. n అంటే ఎంత? 9 టోటల్. 9 మైనస్ k అంటే ఎంత? 3. 9 - 3 ఇజ్ ఈక్వల్ టు 6. వచ్చిందా? ఓకే, ఇప్పుడు స్టెప్ 3, ఫైండ్ ఎఫ్ టాబ్యులేటెడ్ వాల్యూ కరస్పాండింగ్ టు డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ బిట్వీన్ అండ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ విత్ ఇన్. ఓకే, అండ్ ఆల్ఫా, దెన్ వి గెట్ ద ఎఫ్ టాబ్యులేటెడ్ వాల్యూ అని రాయాలి. దీనికి ఏం చేయాల్సిన అవసరం లేదు. అండ్ స్టెప్ 4లో ఏముంటుందంటే ఫైండ్ ద మీన్ ఆఫ్ ఆల్ శాంపుల్స్ ఇన్ ఈచ్ గ్రూప్ అండ్ ఫైండ్ మీన్ టోటల్. ఇక్కడ ఏమంటాడు? మీన్ ఆఫ్ ఆల్ శాంపుల్స్ ఇన్ ఈచ్ గ్రూప్. ప్రతి గ్రూప్లో, అంటే మనకి ఎన్ని గ్రూపులు ఉన్నాయి? 3 గ్రూపులు ఉన్నాయి. 3 గ్రూపుల్లో ప్రతి శాంపుల్కి మీన్ కనుక్కోవాలి. mu1 ఇజ్ ఈక్వల్ టు శాంపుల్ 1లో ఏమేమి ఇచ్చిండ్రు? 2 + 4 + 2 / 3 చేయాలి. 3 అంటే ఎందుకు? 3 శాంపుల్స్ ఉన్నాయి కాబట్టి /3 ఇజ్ ఈక్వల్ టు 8/3 ఇజ్ ఈక్వల్ టు 2.6. అదే శాంపుల్ 2 mu2 ఎందుకంటే మీన్ కనుక్కుంటున్నాం. mu2 అంటే సెకండ్ శాంపుల్ అన్నట్టు, అంటే సెకండ్ గ్రూప్ అన్నట్టు. 2 + 3 + 4 / 3. మీరు ఇక్కడ చూడండి, 2 + 3 + 4 / 3, 2 + 4 + 2 / 3 అలా. ఓకే, 9/3 ఇజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. అదే థర్డ్ గ్రూప్ అయితే 1 + 2 + 5/3 ఇజ్ ఈక్వల్ టు 8/3 ఇజ్ ఈక్వల్ టు 2.6. అండ్ ఇంకొకటి మీన్ టోటల్ కనుక్కోమన్నాడు. సో mu టోటల్ ఇజ్ ఈక్వల్ టు ఈ గ్రూప్స్ ఉన్నాయిగా, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, ఈ మొత్తం /3. మనకు టోటల్ ఎన్ని ఉన్నాయి? సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ 3 ఉన్నాయి. సో mu1 + mu2 + mu3/3 అంటే ఎంత వస్తుంది? 2.73 వస్తుంది. ఓకే, ఇక 5th స్టెప్, ఫైండ్ సమ్ ఆఫ్ స్క్వేర్ బిట్వీన్ అండ్ విత్ ఇన్. సమ్ ఆఫ్ స్క్వేర్ అనుకోవాలి, ఏదానికి? బిట్వీన్కి విత్ ఇన్కు. సమ్ ఆఫ్ స్క్వేర్ బిట్వీన్ ఇజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ni. ఓకే, ni ఇంటూ μi - mu టోటల్ హోల్ స్క్వేర్. ఇప్పుడు మనకు మొత్తం ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో n సమ్మేషన్ ni అంటే n1, n2, n3 3 వస్తాయి. ఓకే, సో ఇక్కడ n1 వేసుకుంటున్నా. n1 వేసుకున్నప్పుడు ఏంది? ఇది గ్రూప్ 1కి సంబంధించింది. సో n1 ఇంటూ mu1 - mu టోటల్ హోల్ స్క్వేర్. ఇది ఒక గ్రూప్ వచ్చిందా? mu1 ఎందుకంటే n1 గ్రూప్లో mu1 ఈ మీన్ ఉంది కదా, ఇది కనుక్కున్నాం, ఇది ఇక్కడ వస్తుంది. ఇది ఫార్ములా, సమ్మేషన్ ఉంది కాబట్టి మనం దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ప్లస్ n2 అంటే సెకండ్ది ఇంటూ mu2 - mu టోటల్ హోల్ స్క్వేర్ ప్లస్ n3 ఇంటూ mu3 - mu టోటల్ హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు n1 అంటే నీకు తెలుసు 3, mu1 అంటే తెలుసు 2.6 వేసుకున్నావు, మైనస్ mu టోటల్ 2.73 హోల్ స్క్వేర్ ప్లస్ n2 ఎంత? 3, mu2 ఎంత? 3 మైనస్ సేమ్ ప్లస్ n3 3, mu3 ఎంత? 2.6 ఉంది కదా, 2.6 వేసుకున్నావు. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇంత వస్తుంది. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఇంత, దీన్ని సింప్లిఫై చేస్తే ఇంత, దీన్ని సింప్లిఫై చేస్తే ఇంత. దీన్ని మొత్తాన్ని అంటే నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ వేసిన మీకు అర్థం కావడానికి. ఇది ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే ఇంత వస్తుంది, దీన్ని సింప్లిఫై చేస్తే ఇంత వస్తుంది. ఓకే, ఇక కంప్లీట్గా
సమ్ ఆఫ్ స్క్వేర్ బిట్వీన్ ఆ మూడుని సింప్లిఫై చేస్తే 0.3201 అనేది వస్తుంది. సో బిట్వీన్ అయిపోయింది. ఇప్పుడు విత్ ఇన్ ఎట్లా చేయాలి? సమ్ ఆఫ్ స్క్వేర్ విత్ ఇన్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ xi మైనస్ మ్యూఐ హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ చూడండి, ఇది కన్ఫ్యూజ్ అవుతారో క్లియర్గా చూడండి. సమ్మేషన్ xi మైనస్ మ్యూఐ హోల్ స్క్వేర్ అంటే మొత్తం ఎన్ని శాంపుల్స్ ఉన్నాయి? మనకు 3 శాంపుల్స్ ఉన్నాయి కదా. ఒక గ్రూప్లో 3 శాంపుల్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ 9 ఉన్నాయి. అంటే మొత్తం ఎన్ని గ్రూపులు ఉన్నాయి? 3 గ్రూప్స్ ఉన్నాయి. 3 గ్రూప్లో ఒక్కొక్క గ్రూప్లో ఎన్ని శాంపుల్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. సో నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నా? x1 తీసుకుంటున్నా, ప్లస్ x2 తీసుకుంటున్నా, ప్లస్ x3 తీసుకుంటున్నా. అంటే 2 + 4 + 2. ఓకే, ఇక్కడ μ1 తీసుకుంటున్నా, ఎందుకంటే ఇది ఫస్ట్ గ్రూప్కి సంబంధించింది కాబట్టి μ1 తీసుకుంటున్నా. కాకపోతే నేను శాంపుల్స్ అయితే ప్రతి శాంపుల్ని తీసుకుంటున్నా. ఫస్ట్ గ్రూపులో ప్రతి శాంపుల్కి చేస్తున్నా కాబట్టి ఫస్ట్ శాంపుల్ని x1 అనుకుంటున్నా, సెకండ్ శాంపుల్ని x2 అనుకుంటున్నా, థర్డ్ శాంపుల్ని x3 అనుకుంటున్నా. ఇదంతా ఈ శాంపుల్స్ ఏ గ్రూపు? ఒకే గ్రూప్కు సంబంధించింది కాబట్టి μ1 వేసుకుంటున్నా. ఓకే, x1 2 మైనస్ μ1 2.6 హోల్ స్క్వేర్ ప్లస్ x2 వాల్యూ ఎంత? 4. మనకు క్వశ్చన్లో ఉంది, పట్టికలో టేబుల్లో. సో 4 మైనస్ μ1 అంటే సేమ్ వాల్యూ ఉంటుంది అంతే, హోల్ స్క్వేర్ ప్లస్ x3 అంటే 2 మైనస్ 2.6 హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే 2.68 వస్తుంది. ఇది n1ది. ఇప్పుడు n2ది చేస్తున్నా. n2ది చేసేటప్పుడు x3 వరకు వచ్చిందిగా. ఇప్పుడు x4, x5, x6. ఇప్పుడు ఎన్నోది గ్రూప్? ఇది సెకండ్ గ్రూప్ కాబట్టి m2 వేసుకున్నా, μ2 వేసుకున్నా. ఓకే, x4 అంటే ఎంత? 2 మైనస్ μ2 అంటే ఎంత? 3 వచ్చింది మనకు హోల్ స్క్వేర్ ప్లస్ x5 ఎంత? 3, μ2 ఎంత? 3 హోల్ స్క్వేర్ ప్లస్ x6 ఎంత? 4 మైనస్కి మైనస్ μ2 3 హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే 2 వచ్చింది. n1ది అయిపోయింది, n2 అయిపోయింది. ఓకే, ఇప్పుడు n3ది. 3 అన్నప్పుడు μ3 వస్తుంది, x మాత్రం ఎక్స్టెండ్ అయిపోతూ అవుతుంది. x7 ప్లస్ x8 ప్లస్ x9. ఓకే, x7 అంటే 1 మైనస్ μ3 అంటే 2.6 హోల్ స్క్వేర్ ప్లస్ x8 అంటే 2 మైనస్ 2.6 హోల్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ 2.6 హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే 5.48 వస్తుంది. ఓకే, ఎస్ఎస్ విత్ ఇన్ ఎట్లా చేయాలి? ఎస్ఎస్ విత్ ఇన్ ఈజ్ ఈక్వల్ టు దీని మొత్తాన్ని, ఇప్పుడు మనకి 3 వాల్యూస్ వచ్చినాయి కదా, ఈ మూడు వాల్యూస్ని ప్లస్ చేస్తే ఇంత వస్తుంది వాల్యూ. ఓకే, అండ్ ఎస్ఎస్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఎస్ బిట్వీన్ ప్లస్ ఎస్ఎస్ విత్ ఇన్ ఈజ్ ఈక్వల్ టు అది ప్లస్ ఇది రెండింటిని ప్లస్ చేసినప్పుడు 13.54 వస్తుంది మనకు. అండ్ 6th స్టెప్ ఏంటంటే ఫైండ్ మీన్ స్క్వేర్ బిట్వీన్ అండ్ విత్ ఇన్. మీన్ స్క్వేర్ బిట్వీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్ బిట్వీన్ బై డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ బిట్వీన్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఎస్ఎస్ బిట్వీన్ వాల్యూ ఎంత? ఇంత వచ్చింది. బై డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ వాల్యూ ఎంత? 2. దీని బై దీన్ని చేస్తే వాల్యూ 0.16005. మీన్ స్క్వేర్ ఆఫ్ విత్ ఇన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఎస్ విత్ ఇన్ బై డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ విత్ ఇన్ తీసుకోవాలి. 2, 1 అంటే బిట్వీన్, 2 అంటే విత్ ఇన్. ఇది బై చేసినప్పుడు ఇంత వాల్యూ వచ్చింది. ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఎఫ్ వాల్యూ. ఎఫ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ బిట్వీన్ బై ఎంఎస్ విత్ ఇన్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ బిట్వీన్ అంటే ఎంత? ఇది బై ఇది చేస్తే ఇది వచ్చింది ఎఫ్ వాల్యూ అది. ఓకే, ఇది వన్ వే అనోవా ప్రొసీజర్ అండ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మనం ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఓకే.